2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం మనం అయితే శివ సన్నిధిలో ఉన్నామండి. సో జనరల్గా వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా, ఏ పురాణాలు మనం చదివినా, ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి. ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే. ఆ క్రమంలో 3 కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి నిమిషములో కానీ, జరిగిపోయినటువంటి జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు అండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు. మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి, మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి కూడా ఈరోజు మీరు ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ. ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ. అది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ. ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు, ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణీ నక్షత్రము, నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు. అదేంటి? ప్రారబ్ధ కర్మ. అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు, ఆ పాపాలని జ్యోతిష శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ, ఒక ప్రాయశ్చిత్తం చేయించి, పరమేశ్వరుడికి అభిషేకం చేయించి, అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి, ఒక స్తోత్రాన్ని, ఒక మంత్ర జపాన్ని చేయించడం. అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి. ఏలినాటి శని వస్తుంది, ప్రమాదాలు అవుతాయి, వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని. అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం, ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం, దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు. భగవత్ ఆరాధన వల్ల, ధర్మ ఆచరణ వల్ల, ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకుని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి, తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి, కర్మ ప్రాయశ్చిత్తం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం. అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారబ్ధ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కర్మ సిద్ధాంతంలో వృశ్చిక రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ మూడిట్లో ఏమి ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారండి? అండ్ దాంతోపాటు ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఏమైనా ఉంటాయా? వృశ్చిక రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి షష్టాధిపతి ఎవరు అంటే కుజుడే. లగ్న షష్టాధిపతి కుజుడు అవ్వడం వల్ల గొడవలు కానీ, తగాదాలు కానీ, కోపము కానీ, వృశ్చిక రాశి వాళ్ళకు ఉండేటువంటి కోపము వల్ల జీవితంలో చాలా అవకాశాలు దుర్వినియోగం అయిపోతాయండి. అంటే వచ్చినటువంటి అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళ మీద బ్యాడ్ రిమార్క్స్ అనేటువంటివి వస్తాయి. బాగా జరుగుతుంది ఇది. తర్వాత రెండవది, ఎవరికైనా సరే ఎడిక్షన్స్ అనేటువంటివి ఉంటే ఇమీడియట్గా దాన్ని వదిలేసేయండి. ఆ ఎడిక్షన్స్ అనేటువంటివి, వ్యసనాలు అనేటువంటివి చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. తర్వాత మూడవది, మానసికమైనటువంటి టెన్షన్స్ విపరీతంగా ఉండడం వల్ల ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా వస్తాయండి. ఎందుకు అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు అనేటువంటి ఆయన నీచ స్థితి పడతారు. సో చంద్రుడు మనస్సు కారకుడు, చంద్రుడు జీర్ణ వ్యవస్థకి కారణం, చంద్రుడు ఊపిరికి కారణం. సో ఊపిరితిత్తులకి సంబంధించి కానీ, ఎవరికైనా చాలామందికి వృశ్చిక రాశి వాళ్ళకి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటే చాలా తీవ్రమైనటువంటి క్రానిక్ హెల్త్ ఇష్యూస్ బారిన పడి ఇబ్బంది పడతారండి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఇబ్బంది పెడతాయి. చాలా కేర్ఫుల్గా డైజెషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆల్సో ఇంకొక మాట, తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరి వల్ల వృశ్చిక రాశి వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎస్పెషల్లీ మదర్. చంద్రుడు మాతృకారకుడు. ఖచ్చితంగా తల్లి వల్ల ఇబ్బంది పడడం కానీ, లేకపోతే వీళ్ళ వల్ల తల్లి చాలా సఫర్ అవ్వడం కానీ, ఇలాంటివి ఎక్కువగా కనబడతాయండి. ఇంకొక మాట ఏమిటి అంటే అష్టమాధిపతి బుధుడు. దీనివల్ల బంధువుల వల్ల వీళ్ళకి కలిసి వచ్చేది ఏమీ లేదండి. కానీ వీళ్ళ వల్ల వీళ్ళని వాడుకోవడం కానీ, యూజ్ చేసుకుని పక్కన పెట్టడం కానీ,
వీళ్ళకు ఉండేటువంటి అతి మంచితనాన్ని, వీళ్ళకు ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప ఏమి ఉండదు. సో బంధువుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొక మాట ఏంటి అంటే డబ్బు అనేటువంటిది వృధాగా విపరీతంగా ఖర్చు పెట్టి లాస్ అవుతారండి. మెజారిటీ ఆఫ్ వృశ్చిక రాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం ఉంటుంది, బట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి కనబడతాయి. లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉంటుందండి, బట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ లాసెస్ అనేటువంటివి కనబడతాయి. బెట్టింగ్స్ కానీ లేకపోతే జూదము కానీ ఇలాంటివి ఎవరైనా ఆడుతూ ఉంటే అది కూడా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే 12th లార్డ్ శుక్రుడు అండి. ఏదో ఒక లైఫ్లో, ఏదో ఒక ఏరియా ఆఫ్ లైఫ్లో, ఏదో ఒక ఫేజ్లో ఇలాంటి అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, జూదము కానీ అలవాటు అయ్యేలా చేస్తాడు ఆయన. ఒక ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది అనేటువంటి క్రియేట్ చేస్తుంటారు ఆయన. ఎవరికి? కర్మతో బాధపడేటువంటి వాళ్ళకి ఏదో ఒక విధంగా, అంటే వీళ్ళతోనే వీళ్ళ కళ్ళు పొడిపించుకునేలా చేస్తాడనమాట. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలండి. ఇఫ్ ఇన్ కేసు ఇలాంటివి కనబడుతున్నాయి అంటే కర్మ యొక్క ప్రభావము చేత చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని అర్థం అండి. 2026 సంవత్సరంలో కూడా జూన్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదు మీకు. గురుబలం లేకపోవడం అంటే ఏంటి? గురువు అనేటువంటి ఆయన మీకు ధనకారకుడు. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు, విద్యలో మంచి గ్రోత్, ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, సంతాన భాగ్యం కలుగుతుంది, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎప్పుడైతే గురుబలము అనేటువంటిది సహకరించదో దానివల్ల అనేక రకాల అవమానాలు, ఫెయిల్యూర్స్, అది ఏ పరంగా రిలేషన్లో కూడా కావచ్చండి, ఫెయిల్యూర్స్ అనేటువంటిది కనబడతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొక మాట ఏమిటి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 10th లార్డ్ ఎవరు అంటే రవి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వృశ్చిక రాశి వాళ్ళు ఏ కెరీర్లోనైనా సరే వృత్తిలో ఇబ్బందులు పడుతున్నారంటే ఆరాధన చేయవలసింది ఎవరిని అంటే సూర్య భగవానుడిని. సూర్య భగవానుడి యొక్క ఆరాధన వల్లే మీరు జీవితంలో గ్రో అవుతారు. ఒక పొలిటీషియన్గా, ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా, ఆర్ లేకపోతే ఒక జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఎదిగేటువంటి అవకాశాలు రవి వల్ల మీకు కలుగుతాయి. ఇకపోతే ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే అండి కర్మ యొక్క బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఆర్థిక ఇబ్బందులు, అవమాన భారం ఎక్కువగా కనబడుతుంది. అదే అనురాధ నక్షత్రం వాళ్ళకైతే లీగల్ లిటిగేషన్స్, కేసులు, జైల్స్ కానీ, వాహన ప్రమాదములు కానీ, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువగా కనబడతాయి. శని కుజ కాంబినేషన్ అండి. విమెన్కి ప్రస్తుతం అదంతా ఫేస్ చేసేటువంటి 100%. ఇప్పుడు నేను చెప్పేటువంటి కర్మ అనేటువంటిది 100% కనిపించేటువంటి గుణగణాలండి నేను చెప్పేటువంటివి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గ్రోత్ ఆగిపోతుంది అనమాట. తెలివితేటలు ఉంటాయి, స్కిల్ ఉంటుంది, కెపాసిటీ, పొటెన్షియల్ ఉంటాయి, బట్ వీళ్ళ తెలివితేటలు వీళ్ళకి పనిచేయవు. వీళ్ళ వల్ల 10 మంది బాగుపడతారు కానీ వీళ్ళు పైకి ఎదగలేకపోతారు. సో ఇది కర్మ యొక్క ప్రభావం చేత కనబడుతుంది. ఎస్పెషల్లీ 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా అండ్ నవంబర్ 1వ తారీఖు తర్వాత, జూన్ 1వ తారీఖు దాకా నవంబర్ 1వ తారీఖు తర్వాత చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోకపోతే అనేక రకాల ఫైనాన్షియల్ లాసెస్ కానీ, డబ్బు లేకపోవడం కానీ, రుణబాధలు, 6th లార్డ్ కుజుడండి. రుణబాధలు అంటే అన్నీ మనం చెప్పుకోలేం కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తున్నాను. రుణబాధలు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కర్మ వల్ల వీళ్ళకి కలుగుతాయండి. ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది? ఫిబ్రవరి 15వ తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలండి, 1,00,000 బిల్వార్చన, ఒక్క బిల్వదళంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం, కర్మంత ప్రాయశ్చిత్తం అవుతుంది. కానీ 1,00,000 బిల్వార్చన, ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం. ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికాదేవికి హోమం అండి. తామర పుష్పాలతో విశేషంగా హోమం, కమలాత్మిక శ్రీచక్రార్చన, కమలాత్మిక యంత్రార్చన. తరువాత నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, శత్రుబాధలు కానీ, నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతి అయినటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి, డబ్బు విపరీతంగా చూడాలి, పదవీ యోగం పట్టాలి, మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం. గురుబలం ఇంకా పెరగాలి, జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు. రాహుగ్రహ దోషాలు పోవాలి. ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది పంచమ స్థానంలో రాహు ఉన్నారు. ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటుందండి? తప్పకుండా అండి. మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి తప్పకుండా వర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి. మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని
లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనాలైసిస్ అనేటువంటిది కావాలి, ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ, అప్పులు కానీ, కష్టములు కానీ, ఆపదలు కానీ, ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి. అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఫిబ్రవరి 15th జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది. ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి, అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే, ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము. ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు. ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మీ గోత్రనామాలను కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.